బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్సిటీ 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు వర్సిటీ డైరెక్టరేట్ ఇచ్చింది. ఇప్పుడు షారుఖ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. What my mother gave me and what your parents have given you, आपके जो पेरेंट्स हैं जो आपको दिया है वो सबसे बड़ी गिफ्ट है, गिफ्ट ऑफ लाइफ. जिंदगी की जो जिंदगी एक खुद ही सबसे बड़ा तोहफा है हमारी जिंदगी, और उसको वैसे ही ट्रीट कीजिए. जिंदगी के अंदर जो भी मुकाम आए, जैसी भी चीजें हो, अच्छा हो बुरा हो, कभी अंधेरा हो कभी उजाला हो, हर चीज को रिस्पेक्ट कीजिए और जिंदगी में ग्रेस रखिए हर इंसान की तरफ. हर इंसान जो भी आपसे जो भी बात करेगा वो अपनी मुसीबत के हिसाब से करेगा, अपनी हैसियत के हिसाब से करेगा. कभी गलत बात भी बोलेगा, ऊंची बात भी बोलेगा. जब आप काम करेंगे, जब आप बड़ी बड़ी कंपनीज के अंदर नौकरी हासिल करेंगे, आपका हमेशा झगड़ा रहेगा. जो मेरा जूनियर है वो ऐसी बात करता है, मेरा सीनियर जो है ऐसी बात करता है. लेकिन सब जो हैं जिंदगी से जूझ रहे हैं, इस जिंदगी में कुछ बनने की कोशिश कर रहे हैं. सो वो ग्रेस जो है, वो लीवे जो है हर किसी को दीजिएगा जो आपके साथी हैं, जो आपके साथ साथ काम कर रहे हैं, जो आपका साथ काम नहीं भी कर रहे और जो आपका साथ नहीं भी दे रहे. ग्रेस से बड़ी चीज आप जिंदगी को वापस नहीं लौटा सकते. ये 4-5 चीजें याद रखिएगा. याद रखिएगा, नहीं रहे तो कोई बात नहीं. आप लोग बहुत कुछ अभी इस जगह पर इल्म हासिल कर चुके हैं और मुझे उम्मीद है और मुझे यकीन है कि आप जो भी करेंगे जिंदगी में बहुत कामयाब होंगे. और फिर से मैं मौलाना आजाद नेशनल उर्दू यूनिवर्सिटी का शुक्रिया अदा करना चाहूंगा कि मुझे यहाँ पर बुलाया, आपसे मुखातिब होने का मौका दिया. थैंक यू वेरी मच, बहुत बहुत शुक्रिया. और आप, मुझे मालूम है कुछ टीचर्स जो होंगे यहाँ पर बैठे होंगे जो आपके फेवरेट नहीं भी हैं, जो बहुत स्ट्रिक्ट होंगे, डांटते भी होंगे आपको. उनको सबसे ज्यादा याद रखिएगा जब आप इस यूनिवर्सिटी से बाहर जाएंगे, क्योंकि जो सबसे ज्यादा टीचर आपसे स्ट्रिक्ट थे वो एक्चुअली सबसे ज्यादा आपसे प्यार करते थे. थैंक यू वेरी मच फॉर हैविंग मी हियर एंड खुदा हाफिज. थैंक यू एवरीवन. మౌలానా ఆజాద్ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు షారుఖ్ ఖాన్. ఈ సందర్భంగా చిన్న ఒక ప్రసంగం కూడా చేశారు. ఇక మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాయలసీమ నీటి కష్టాలకు వ్యతిరేకంగా పులివెందుల ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర జగన్ ధర్నాకు దిగారు. పట్టిసీమ కట్టి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న బాబు మాటలు నోట మూటలయ్యాయని ఎద్దేవా చేశారు జగన్. పట్టిసీమ నీళ్లు ప్రకాశం బ్యారేజ్కు వచ్చి అక్కడి నుంచి వృధాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు మళ్లించి రాయలసీమకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇస్తామన్న చంద్రబాబు జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జగన్. దివంగత సీఎం వైఎస్ హయాంలో 80% పూర్తి చేసిన ప్రాజెక్టులకు కూడా చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదని జగన్ మండిపడ్డారు. పట్టిసీమ ఆయన ప్రాజెక్టు కట్టాడు, ఏ స్టోరేజ్ కెపాసిటీ పెట్టలేదు. దానివల్ల పట్టిసీమ నుంచి నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. పట్టిసీమ నుంచి 48 టీఎంసీ నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 58 టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోయాయి. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తానని చెప్పావు, రాయలసీమకి ఇస్తున్నానన్నావు. నేను అడుగుతున్నా, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తా ఉన్నట్టు పట్టిసీమ నుంచి తెస్తా ఉన్న నీళ్లను శ్రీశైలం నుంచి మీరు కిందికి వాడుకోవచ్చు అని చెప్పి జీవో ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడుగుతా ఉన్నా నేను. జీవో ఇవ్వరు. పట్టిసీమ నీళ్లు ఒకవైపున తీసుకొస్తారు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తారు. కానీ బిల్డప్ చూస్తే పట్టిసీమ తీసుకొచ్చా, పట్టిసీమ కట్టా, రాయలసీమ సస్యస్థాపనం చేశా అని చెప్పే మాటలు వినిపిస్తారు. నిజంగా పట్టిసీమ మీద పెట్టిన అదే 1600 కోట్ల రూపాయల్లో కేవలం 1300 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఇవాళకి పెండింగ్ లో ఉన్న 20% పనులు పూర్తయి ఇవాళ జిల్లా సస్యశ్యామలం కాకుండా పోయేదని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ చివరకు ఏ స్థాయిలో వీళ్ళ అన్యాయాలు మోసాలు ఉన్నాయి అంటే, గాలేరు నగరి ఇవాళ గండికోట ప్రాజెక్టుకు R&R ప్యాకేజ్ కింద 22 గ్రామాలు దాదాపుగా R&R ప్యాకేజీని కోరుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ R&R ప్యాకేజ్ అన్నా మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మాటలు చెప్తాడు కానీ, కహానీలు చెప్తాడు కానీ, ఇంతవరకు రూపాయి అంటే రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అదే రైతులకు. సుదూర స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు కల సాకారం కానుందన్నారు మంత్రి దేవినేని ఉమా. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల నాబార్డు తొలి విడతగా 1981 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మైలురాయి అంటున్న సంగతి మంత్రి దేవినేని ఉమాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగు ప్రజల జీవనాడి, అదేవిధంగా సుదూర స్వప్నమైనటువంటి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన వేగవంతంగా పూర్తి కావనేందుకు ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సంఘటన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక సాయంలో ఈరోజు తొలి విడతగా 1981 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఉమ్మగారు, ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సుదూర స్వప్నం, చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక ప్రాథమికంగా ఒక ప్రధానమైనటువంటి ఘట్టానికి ఈరోజు తెరతీనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో మీ మధ్యలో మెదులుతున్నటువంటి భావాలు ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఖండాంతరాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా పోలవరం ప్రాజెక్టుని ఒక జీవనాడిలాగా, ప్రాణనాడిలాగా, గోదావరి ఈ రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దగలదు. ప్రతి సంవత్సరం కూడా 2,800 టీఎంసీలు పైగా సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి. ఆ నీళ్లలో కొద్దిపాటి నీళ్లనైనా మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ఇది ఖండాంతరాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడి దశాబ్దాలు, శతాబ్దాల కోరిక. ఆ కళ సాకారం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో 7 ముంపు మండలాలని మన రాష్ట్ర భూభాగంలో కలపటం వల్ల కేంద్ర ప్రభుత్వం 2014లో చేసిన గొప్ప కార్యక్రమం అది. దానివల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు కళ సాకారం అయింది. దానికి అనుగుణంగా నిధులు కేటాయించేటప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయాలని 2,300 కోట్లు అడ్వాన్స్గా ఖర్చు పెట్టాము. దాన్ని సెప్టెంబర్కి అసెస్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు త్రూ నాబార్డు ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, సున్నా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఎప్పటికప్పుడు పనులు పరిగెత్తించి వేగవంతం చేసి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టుకి సహకారం అందించాలని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ, దీక్ష, పట్టుదల ప్రతి వారం కూడా సోమవారం పోలవరంగా చేసుకొని 11 సార్లు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి 11 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ ప్రతి సోమవారం చేసి పనులు పరిగెత్తిస్తున్నారు. ఈ నెల 30వ తారీఖున కాంక్రీట్ పనులు కూడా శుభారంభంగా అవబోతున్నాయి. డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కూడా జనవరి 1వ వారంలో L&T, జర్మనీ బావర్ పనులు పరిగెత్తించబోతున్నారు. సంక్రాంతి తర్వాత గేట్ల నిర్మాణానికి కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఫైనల్ చేయబోతా ఉంది. ఆ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సుమారు 5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, ఎక్స్కవేషన్ పనులన్నీ కూడా మే 2017కి పూర్తి చేయాలని కంకణబద్దులై ముందుకెళ్తున్నాం. ఇది ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గతంలో చెప్పారు కదా. ఈ ప్రాజెక్టు బహుళార్థక సాధన, ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే లక్ష్యం పెట్టుకున్నారు 2018 కల్లానే. అది ఆ మాటకు కట్టుబడి ఉంటారా? ఆ మేరకు నీళ్లను అందించే ప్రయత్నాలు జరుగుతాయా? ఆ మేరకు పట్టుదలగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్ వర్క్లన్నీ కూడా స్పీడప్ చేయించి ఏజెన్సీస్ మొత్తాన్ని ట్రాన్స్ట్రాయ్ కానీ, త్రివేణి కంపెనీ కానీ, L&T బావర్ కానీ, ఏదైతే కాంక్రీట్లో పుజ్మాస్టర్, పెంటా కంపెనీస్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రతి వారం రివ్యూకి ఆల్ టాప్ అఫీషియల్స్ అంతా కూడా వస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ టాప్ అధికారులంతా కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ప్లస్ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, ప్లస్ ఎవరైతే ఎక్స్పర్టైజ్ ఉన్నారో కన్నయ్య నాయుడు గేట్స్ నిర్మాణంలో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి 2018 పోలవరం ప్రాజెక్ట్ నీళ్లు నిలబెట్టాలా. గ్రావిటీ ద్వారా పోలవరం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఎలబోయే కార్యక్రమం రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. మొత్తానికి ఈ తొలి విడత రుణాన్ని అందుకోబోతున్నారు, అంటే ఆర్థిక సాయాన్ని అందుకోబోతున్నారు.
వేగవంతంగా మీకు డబ్బులు వస్తే గానీ మీరు వేగవంతంగా అక్కడ పనులు చేయలేరు. రెండో విడత సంబంధించినటువంటి నిధులను సమకూర్చుకునే విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని పట్ల ఎట్లా ఉంది ప్రోగ్రెస్? అత్యంత ప్రాధాన్యత పోలవరం నిర్వాసితులకు ఇస్తున్నాం. ఆ నిర్వాసితులు కూడా ఇప్పుడు తీసుకునే ల్యాండ్స్ అన్ని కూడా 2013 భూసేకరణ చట్టం కింద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,10,000, 1,40,000 ఇచ్చి వాళ్ళని నిర్లక్ష్యం చేశాయి. మేము ఈరోజు 10,50,000 రూపాయలు 2013 భూసేకరణ చట్టం అనుగుణంగా నిర్వాసితులకు ఇవ్వడమే కాకుండా 7 లక్షల రూపాయల పైగా R&R, ల్యాండ్ ఎక్విజిషన్, వాటర్ రోడ్లు అటన్ని సంబంధించి ఒక్కో నిర్వాసితుడికి 7 లక్షల రూపాయల పైగా ఖర్చు పెట్టబోతున్నాం. ఆ విధంగా దగ్గర దగ్గర 17.5 లక్షల దాకా అవబోతా ఉంది. ఎంతో మంది ఆ ప్రాంతానికి వెళ్లి నిర్వాసితులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే కూడా నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు పక్షాన ఉన్నారు, రాష్ట్ర ప్రజల పక్షాన ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం ప్రాజెక్టు బాధ్యత గల మేమందరం కూడా నిర్వాసితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి వాళ్ళకి ఆ నిధులు కూడా సక్రమంగా వాళ్ళ ద్వారా వాళ్ళకి డైరెక్ట్ వెళ్లే విధంగా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే రెండో విడత మీకు నిధులు సమకూరిస్తేనే మీరు వేగవంతంగా పనులు పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 2016 పరిగణలో తీసుకుని 1981 కోట్లను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలవనరుల శాఖ ద్వారా ఫైనాన్స్ నాబార్డుకి పంపించడం జరిగింది. ఆ చెక్ ఈ రోజు అందుకోవడం జరుగుతోంది. తర్వాత ఫాలో అప్ అంతా కూడా ఎప్పటికప్పుడు మా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని డబ్బు రిలీజ్ చేస్తారు. నిర్వాసితులను సంతృప్తిపరిచే రీతిలో అయితే మీ నష్టపరిహారం ఉంటుంది. తప్పకుండా నిర్వాసితులకి 2013 భూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పబడిందో దానికి అనుగుణంగా ఇప్పుడు తీసుకునే ల్యాండ్స్ అన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తాం. మొత్తానికి పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా పనిచేస్తుందని, నిధులను సమకూర్చుకునే విషయంలో కూడా వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపిస్తుందని, నిర్వాసితులకు ఎలాంటి నష్టం లేకుండా కూడా అన్ని రకాలుగా నష్టపరిహారం అందజేస్తామని చెప్పి దేవినేని ఉమా చెప్తున్నారు. అదేవిధంగా 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరును అందించే ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. సంక్రాంతి దగ్గర పడుతున్న సమయంలో కోడి పందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పందాల పేరుతో కోళ్లను హింసిస్తున్నారన్న పిటిషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. కోడి పందాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఆచారం పేరుతో మూగజీవాల్ని హింసించిందని కోర్టు హితవు పలికింది. కోడి పందాలపై ఎప్పటి నుంచో నిషేధం ఉంది. గతంలో కూడా హైకోర్టు పలు సందర్భాల్లో కోడి పందాలపై సీరియస్ అయింది. గత ఏడాది ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా పందాలు ఆగలేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే పందాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందెం రైళ్లు తరలి వస్తారు. కోడి పందాలకు నేతల అండ ఉండటంతో పోలీసులేమీ చేయలేకపోతున్నారు. కోడి పందాలు సంప్రదాయంగా వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో కోడి పందాలు లేకపోతే పండుగ చేసుకున్నట్లే కాదని ఫీల్ అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. కోడి పందాల కోసం కోళ్లను నెలల ముందు నుంచే సిద్ధం చేస్తారు. కొంతమంది సంవత్సరాల తరబడి పందెం కోళ్లను పెంచుతారు. పందాల కోసం బర్లు సిద్ధం చేసే ప్రక్రియ కూడా ముందే మొదలవుతుంది. బర్ల కోసం భారీ స్టేడియంలను అద్దెకు తీసుకుని నైట్ టైంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి మరీ పందాలు జరుపుతారు. కోడి పందాల రాయుళ్ల కోసం కుక్కుట శాస్త్రం కూడా అందుబాటులో ఉండటం మరో విశేషం. బరిలోకి దిగే కోళ్లకు కత్తి కట్టి మరీ పోటీకి దింపుతారు. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర క్రమంగా పడిపోతూ వస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. ఇటు దేశీయ మార్కెట్లో వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం కూడా పుత్తడి ధరల తగ్గుదలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరింత పెంచే అవకాశం ఉండడంతో బంగారం ధర ఇంకా తగ్గనుంది. ఇటు మన మార్కెట్లో కూడా నగదు అందుబాటులోకి వచ్చేదాకా బంగారం రేటు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో హెలో డాక్టర్ టెలికాస్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్.